జనసేన పార్టీ అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర మరికొందరు కలిసి తనపై న్యాయవాది సాయికృష్ణ తమ్ముడు గోపీలపై దాడి చేసి గాయపరిచారని రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాతంశెట్టి నాగేంద్ర మరికొందరిపై తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ముక్కా రూపానందరెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన పార్టీ నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర వల్ల మాకు ప్రాణహాని ఉందని వాపోయారు. పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు రక్షణ కల్పించడంతో పాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా ప్రాణాలకైతే హాని ఉంది. మా ప్రాణాలకి ఏం జరిగినా కూడా నాకు, మా లాయర్ గారికి, మా లాయర్ గారి తమ్ముడికి, నా కొడుకు విక్రమాదిత్యకి, నా తమ్ముడు దిలీప్కి ఎటువంటి విధంగా ఎటువంటి ప్రాణహాని జరిగినా, కనీసం ఒంటి మీద ఏదైనా మచ్చబడినా కూడా అది రూపానందరెడ్డి వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది, శ్రీధర్ దగ్గర నుంచే వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మాకు ఎటువంటి శత్రువులు లేరు. తాతంశెట్టి నాగేంద్ర, శ్రీధర్, రూపానందరెడ్డి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి మాత్రమే వస్తుంది. ఇదైతే నేను క్లియర్గా చెప్తున్నాను. నేను వాంటెడ్ గానే చెప్తున్నాను. ఎందుకంటే మా మీద దాడి జరిగింది. ఈవెన్ పోలీస్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు నోటీస్ ఇచ్చారు, ఏమని కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి, మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కదా, కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి, ఎంతకైనా మంచిది అనేసి. అది ఇంటి వరకు పరిమితమైంది. బయటకు వచ్చిన తర్వాత మాకు రక్షణ ఏది? బయటకు వచ్చిన తర్వాత బహిరంగంగా దాడి చేశారు, మాకు రక్షణ లేదు. కేవలం ఇది నేను ప్రజా దర్బార్కి వెళ్ళినందుకు మాత్రమే అనేసి నాకు బాగా స్పష్టమవుతుంది. నాకు గానీ, నా కుటుంబానికి గానీ, మా లాయర్ వాళ్ళ కుటుంబానికి గానీ ఎటువంటి హాని జరిగినా సరే అది ముక్కా రూపానందరెడ్డి ఫ్యామిలీ నుంచి, శ్రీధర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి, తాతంశెట్టి అండ్ జనసేన నుంచే అనేసి నేను స్పష్టం చేస్తున్నాను. ఇక్కడ కంప్లైంట్ ఏదైతే ఉందో SC/ST సంబంధించిన కంప్లైంట్, అలాగే దాడికి సంబంధించి 1182, 79, 351 సబ్ క్లాస్ 2 BNS సెక్షన్స్, అంటే దాడి జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అలాగే సెక్షన్ 3 అంటే SC/STకి సంబంధించిన సబ్సెక్షన్ 2, అలాగే SC/ST సంబంధించిన యాక్ట్ సంబంధించిన 2015 యాక్ట్, దాదాపు 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మేము కూడా ఇప్పుడు దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా పైన దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఇదే కాకుండా మా తమ్ముడి పైన, అదే మేడం పైన ఎవరైతే దాడులు చేశారో అటెంప్ట్ మర్డర్, వారు కత్తులు కూడా తీసుకొచ్చారంట. సో 109 కింద కూడా మేము ఇప్పుడే కలిసాము, SI గారిని, SHO గారిని కలిసి 109 అటెంప్ట్ మర్డర్ సెక్షన్స్ కూడా యాడ్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. నెక్స్ట్ DSP గారు వస్తారంట, అది దీనికి సంబంధించిన ఎంక్వైరీ ఆయన చేతిలో ఉంది. దానికి కూడా మేము కూడా కొంత ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేస్తా ఉన్నాం. అది కూడా మేము సబ్మిట్ చేస్తామండి, ఖచ్చితంగా సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు చెప్పాను కదా సెక్షన్స్, నేను పెడతాను గ్రూప్ లో. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.